అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక కథలోకి వెళితే ఈరోజు దుష్టద్యుమ్నుడు ద్రౌపది యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక కథలోకి వెళితే ద్రోణాచార్యుడి మీద చాలా కోపం ఆవేశంతో ఉంటాడు ద్రుపదుడు. ఎందుకంటే తమ రాజ్యము సంపదలు అన్నీ పోయాయి అని చెప్పి ఎలా అయినా సరే నాకు ఒక పుత్రుడు కావాలి ద్రోణాచార్యుడిని అంతం చేయడానికి అని అనుకుంటాడు. అందువల్ల ద్రుపదుడు ఎన్నో యజ్ఞాలు యాగాలు ఋషులను కలుస్తాడనమాట. ఒక పుత్రుడు జన్మించాలి నాకు, ద్రోణాచార్యుడి మీద పగను తీర్చుకోవాలి అని చెప్పి ఆ విధంగా ఎన్నో యజ్ఞాలు చేసి దుష్టద్యుమ్నుడు అయితే జన్మిస్తాడు. దుష్టద్యుమ్నుడుకి ముందు నుంచే అన్నీ నేర్పిస్తాడనమాట, అన్ని విద్యలు. ఈ విధంగా దుష్టద్యుమ్నుడు జన్మిస్తాడు. తర్వాత ద్రౌపది కూడా జన్మిస్తుంది. ద్రౌపది యొక్క జన్మించడం ద్రౌపదుడికి ఇష్టం ఉండదనమాట. నాకు పుత్రిక వద్దు, ఓన్లీ పుత్రుడు మాత్రమే కావాలి అంటే అప్పుడు ఋషులు చెప్తారు, లేదు నీకు ఒక పుత్రిక కూడా ఖచ్చితంగా జన్మిస్తుంది, మంటలలో నుంచి వస్తుందన్నమాట ఆమె. ఈమె వల్లే నీకు కీర్తి ప్రతిష్టలు మంచి అనేటివి వస్తాయి అని చెప్తారు. అయినా సరే నాకు వద్దు అని అంటుంటాడు ద్రౌపదుడు. అయితే ఆ బ్రాహ్మణులు అన్ని విధాలా చెప్తారు. తర్వాత ద్రౌపది కూడా జన్మిస్తుంది. అయితే ద్రౌపదుడు ఆమెను ముందే శపిస్తాడనమాట. అయితే ఆమెకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి అని చెప్పేసేసి ఆ విధంగా ఆమెకి పాపం కష్టాలే ఉంటాయన్నమాట. ఈ విధంగా ద్రౌపది కూడా మంటలలో నుంచి ఉద్భవిస్తుంది. ఆమె ఎంతో సౌందర్యవతిగా ఎంతో అందంగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత చివరికి కృష్ణుడు చేసిన జ్ఞానోపదేశం వల్ల ద్రౌపది చెప్పిన మాటల వల్ల ద్రౌపదుడు కూడా చాలా మంచి ఆయనగా మారిపోతాడు. తర్వాత ద్రౌపది మీద చాలా బాధ కలుగుతుంది, నేను ఇలా శపించాను అని కూడా ద్రౌపదుడికి. అయితే ద్రౌపదికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ద్రౌపదుడు. అదే సమయంలో ఆ రాజ్యంలో అన్ని విందులు వినోదాలు అన్నీ ఏర్పాట్లు చేస్తారు. అయితే బ్రాహ్మణుల రూపంలో ఆ రాజ్యానికి వస్తారు పాండవులు ఒక బ్రాహ్మణుడు సహాయంతో. అంటే నువ్వు కూడా రా, మీరు కూడా భిక్షాటనకే కదా వస్తున్నారు అని చెప్పి కాంపిల్య రాజ్యానికి ఆ బ్రాహ్మణుడిని తీసుకొని పాండవులు కూడా పాంచాల రాజ్యానికి వస్తారనమాట. అంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాము. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.